నిర్మల్ మున్సిపల్ ఉద్యోగాల భర్తీలో నిరుద్యోగ అభ్యర్థుల నుండి వసూలు చేసిన డబ్బును తిరిగి చెల్లించాలని బీజేపీ నేతలు గణేష్ చక్రవర్తి, రావుల రామ్నాథ్ డిమాండ్ చేశారు. ఈ విషయమై నిర్మల్ కేంద్రంలోని పార్టీ ఆఫీస్ సమీక్షించారు. మున్సిపల్ ఉద్యోగాల భర్తీలో జరిగిన అవకతవకలపై బండి సంజయ్ విధించిన గడువు రేపటితో ముగుస్తుందని వారు చెప్పారు. అభ్యర్థుల నుండి వసూలు చేసిన డబ్బులను చెల్లించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి, మున్సిపల్ చైర్మన్, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ కలిసి 15 నుంచి 20 లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వసూలు చేసుకొని ఈ విషయం బయటపడటంతో భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఆందోళన కార్యక్రమం కారణంగా ఈ రోజు మన ఉద్యోగాలను రద్దు చేస్తున్నామని, లేకపోతే దానికి విచారణ చేపడుతున్నామని చెప్పేసి కలెక్టర్ మీద విచారణ చేపట్టాలంటే కలెక్టర్ పై అధికారి నియమించాలి. కానీ తన కింద ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఆర్డీఓను నియమించి దీన్ని బయటకు రాకుండా లోపట్టే తొక్కి పెట్టాలనేటువంటి ఒక ఆలోచనతోని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు